Hi friends, welcome back to our channel. ఫ్రెండ్స్ ఎస్ఎస్సిజిడి 2025 ఫిజికల్ ఈవెంట్ వైజాగ్ స్లీప్ ప్లాంట్లో జరిగిన ఈవెంట్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారో ఎంతమంది డిస్క్వాలిఫై అయ్యారో చూసేద్దాం. సో మనం ఆల్రెడీ 2021 గురించి అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో 22 అప్డేట్ ఇంకా రాలేదు ఫ్రెండ్స్. సో మీకు ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ ఉండేవాళ్ళు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క ఫిజికల్ కంప్లీట్ అయిన తర్వాత మీ బ్యాచ్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అదేవిధంగా టోటల్ బ్యాచెస్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది డిస్క్వాలిఫై అయ్యారు మీరు మెసేజ్ చేశారంటే, మీరు కామెంట్ చేశారంటే మీకే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీకు కట్ ఆఫ్ని బట్టి మీకు జాబ్ వస్తుందో రాదో అని తెలుస్తుంది. సో ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. 23/08/2025 సంబంధించిన ఫిజికల్ ఈవెంట్. సో టోటల్ వచ్చేసి మనకి 1000 మంది అటెండ్ అయ్యారు. మాత్రం కేవలం 570 మంది మాత్రమే అటెండ్ అవ్వడం జరిగింది. సో రన్నింగ్ క్వాలిఫై అయిన వాళ్ళు 268 మంది రన్నింగ్ క్వాలిఫై అయ్యారు. రన్నింగ్ డిస్క్వాలిఫై అయిన వాళ్ళు 302 మంది రన్నింగ్ డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది. సో చాలామంది క్వాలిఫై అవ్వడం జరిగింది. సో మనకి డైలీ కొద్దిగా పెరుగుతూనే పోతుంది ఫ్రెండ్స్. సో ఎందుకంటే చాలామందికి అవేర్నెస్ వచ్చేసింది గ్రౌండ్ గురించి. సో ఫస్ట్ డే చాలామంది అసలు 100కి 40% రన్నింగ్ క్వాలిఫై అయ్యారు. సో ఇప్పుడు మాత్రం మనకి 50-60% క్వాలిఫై అవుతున్నారు. సో అందరికీ అర్థమైపోయింది, అందరు ఈజీగా క్వాలిఫై అవుతున్నారు. సో చాలా జాగ్రత్తగా మీరు కూడా రన్నింగ్ క్వాలిఫై అవ్వండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఉన్న వాళ్ళు. సో మనకి ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మరియు తెలంగాణ సిఎస్ఎఫ్ బేర్లో చాలా వరకు మనకి కొద్దిగా బెటర్గానే ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి నార్త్లో చూసారంటే చాలా ఘోరంగా బురదలోనే పరిగెత్తిస్తున్నారు. ఇది చాలా అసలు ఇంకా దారుణం. చాలామంది పడుతున్నారు. అసలు 100కి 25 మెంబర్స్ క్వాలిఫై అవుతున్నారు. సో మన సైడ్ మనకి వాతావరణం కూడా మనని సహకరిస్తుంది. సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీ రన్నింగ్ని క్లియర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా హైట్ అండ్ చెస్ట్లో బ్యాచ్కి 5 to 3 మెంబర్సే తప్ప ఎక్కువ మంది డిస్క్వాలిఫై అవ్వట్లేదు. సో మీరు బార్డర్లో ఉంటే కొద్దిగా అక్కడ టెక్నిక్గా యూజ్ చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే మనకి హైట్లో మాత్రం ఎలాంటి ఎక్స్క్యూజ్ ఇవ్వట్లేదు. ఒకవేళ మీరు ప్రీవియస్లో క్వాలిఫై అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్ చూపించండి. మీరు కంపల్సరీగా 2-3 టైమ్స్ చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా చెస్ట్లో మాత్రం కంపల్సరీగా 3 to 4 టైమ్స్ ఛాన్స్ ఇస్తున్నారు. డిప్స్ కూడా కొట్టిస్తున్నారంట. అదేవిధంగా రన్నింగ్ ట్రాక్ గురించి ఇంక అందరికీ అవేర్నెస్ వచ్చేసింది. చాలామందికి తెలుసు కూడా. 2.3 పోవడం, 2.7 వెనక్కి రావడం. సో అదే ఉంటుంది. అదేవిధంగా మనకి సిఎస్ఎఫ్ బేర్లో కూడా కొద్ది వరకు మనకి అక్కడ చిప్స్ వేయడం జరిగింది. ఆ చిప్స్ని రిమూవ్ చేయడం జరిగిందని చెప్పారు. అంటే అదే స్టోన్స్ ఉంటాయి కదా, రాళ్ళు, కంకర రాళ్ళు ఉంటాయి కదా, ఆ కంకర రాళ్ళని కొద్ది వరకు జరిపారంట. జరిపితే మనకి సో లాంగ్ స్టెప్ వేసుకుని వెళ్ళారంటే ఈజీగా అయిపోతుంది. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. ఇంకా ఎవరైనా 22 ఈవెంట్ జరిగిన వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సిఎస్ఎఫ్ బేల్ అయినా కానీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అయినా కానీ. సో మీరు ఎక్కడ ఈవెంట్ చేశారు, మీ బ్యాచ్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది డిస్క్వాలిఫై అయ్యారు చాలా వివరంగా పెట్టారంటే నెక్స్ట్ వీడియో చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో అర్థమైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి ఈవెంట్ సంబంధించిన డేటా మొత్తం మీరు పెట్టారంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా ఎస్ఎస్సిజిడి సంబంధించిన ఆల్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నన్ను మీరు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.